నావలో నా పయనం. గోదారిపై అలల గలగలల తీయని సంగీతాలు, సేదతీర్చే చల్లచల్లని లేలేతగాలుల హాయిగొల్పే అనుభవాలు. నీలినీలి మేఘాల ఊయల పాయల కదలికలు, తీరంలో తలలూపుతున్న రెల్లు పొదల వయ్యారాల పరవశాలు. ఎవరో చూడాలనే తత్తరపాటుతో సన్నగా నీళ్లల్లో అలజడి చేస్తూ బుడుంగున బుడగలపై తేలి తొంగి చూసే చిన్ని చేప పిల్లల సందడులు. గట్టుమీదే నిలిచి వీడిపోతున్న నేస్తానికి వీడ్కోలు పలుకుతున్న పెద్ద వృక్షం రావి చెట్టు రెమ్మల సంకేతాలు. గాలిలో గిరికీలు కొడుతూ పిల్ల ఆటలుగా ఆనందిస్తున్న తెల్లటి కొంగల బారుల వినోదాలు. అతిథులకు ఆహ్వానం పలికే బంధువుల ఆవలి ఒడ్డున ఎదురుచూసే చెట్టు కొమ్మ మీద పావురాయి జంటలు. పాదాలు కందిపోకుండా పూల తివాచీలు పరిచిన మెత్తని గరిక పువ్వుల సత్కారాలు. పశ్చిమాద్రిపై వర్ణన కందని నారింజ రంగుల అందాలతో కొండ దిగుతున్న సంధ్య సూర్యుడు మసక వెలుగులు. ఎక్కడో లీలగా వినిపిస్తూ గూటికి చేరుతున్న పక్షుల కిలకిలా రావాలు. నది దాటాలంటే ఇంత అందమైన ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ పడవ ప్రయాణం చెయ్యాలని తెలియజేసే నేను పుట్టిన నా పల్లెటూరికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలను? తలపులలో దాచుకోవడం తప్ప. కలం శ్రీమతి భారతీ కృష్ణ, పఠనం శ్రీమతి శ్రీవాణి.